పెసరపప్పు తోటకూర ఫ్రై ఎప్పుడైనా ట్రై చేశారండి? చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 2 గుప్పెల వరకు పెసరపప్పుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలండి. అది అరగంట పాటు. అలాగే ఒక పెద్ద కట్ట తోటకూర కట్టని చిన్న ముక్కలకు కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద బాండి పెట్టి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, అలాగే 2 ఎండుమిరపకాయలు, 4 దంచుకున్నటువంటి వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ దా పోపు దినుసులని, ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని చక్కగా వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆ తోటకూరని కూడా వేసేసుకొని అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి ఆ పెసరపప్పును కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోనే 5 నిమిషాలు కుక్ చేసేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి అందులోనే పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోండి. 10 నిమిషాల తర్వాత తోటకూర పెసరపప్పు చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది కదండి. మీ టేస్ట్కి సరిపడా కారం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పెసరపప్పు ఫ్రై రెడీ. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి.